వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో టీటీడీలో జరిగిన అవినీతిని నిగ్గు తేల్చాలని వినతిపత్రం అందజేశారు. గత 5 సంవత్సరాల్లో భక్తుల సొమ్మును వైకాపా ప్రభుత్వం తినేసిందని ఆరోపించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు దారి మళ్లింపుపై విచారణ నిర్వహించాలన్నారు. వైకాపా 5 సంవత్సరాల పాలనలో వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు కేటాయింపు, మంత్రులు, వైకాపా శాసనసభ్యులు సిఫారసు లెటర్లపై దర్యాప్తు చేయాలని కోరారు. ఇక్కడ రమ్మని చెప్పండి సార్. ముందుకు పోవద్దు. ఇట్లా ఉండండి అబ్బా. ఏంది చెప్పండి. ఇంకొంచెం బయట సరే చూడండి సార్. టీటీడీని కాపాడాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇందులో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ నిధులు చదవండి చెప్తా. శ్రీవాణి గుళ్ళు మరమ్మతులు చేశాము, అక్కడ గుళ్ళు నిర్మించాం, ఇక్కడ గుళ్ళు నిర్మించామని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న ఈఓ గారు, చైర్మన్ గారు చెప్పారు. కానీ ఏ గుళ్ళు నిర్మించారు ఇద్దరు శ్వేతపత్రం ఇవ్వాలి. గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే టీటీడీ శ్రీవాణి ట్రస్ట్లో గోల్మాల్ జరిగింది చెప్పిన వెంటనే ఏం చేశారంటే తూతు మంత్రంగా ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. టీటీడీ మేము క్లీన్ చిట్ ఇస్తున్నాము కమిటీ వేసి ఇచ్చారు. అది ఎవరు ఇచ్చారు? ఇవన్నీ కూడా డీటెయిల్స్ కావాలి. ఎందుకంటే ₹1 దొంగతనం చేసి దొంగే తిరుమల దేవుని దగ్గర మామూలుగా లడ్డు అమ్ముతారు, బ్లాక్లు అమ్మేస్తే వాడిని పట్టుకొని వాడి నుండి వేడి వేసి వాడిని ఏదో పెద్ద సినిమాలో ఖైదీలా తీసుకెళ్ళి జైల్లో పెట్టి 15 రోజులు పెట్టారు. ఇన్ని 100 కోట్ల కొట్టేసిన ఏమనాలి. దీంట్లో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వం అవినీతి చేసి అక్రమాలు చేసి 100 కోట్లు దోచేసి అని చెప్పి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ప్రజల డబ్బులు, భక్తుల డబ్బులు తినేసింది. ఈ విషయాన్ని ఈ ప్రభుత్వం చిన్న రోజులకి ప్రక్షాళన మొదలెట్టింది జనసేన పార్టీ, టీడీపీ కూటమి. ఈరోజు టీటీడీలో జరుగుతున్న అన్యాయ అక్రమాలపై మేము స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ కోరుతున్నాం. విజిలెన్స్ వారికి లెటర్ ఫిర్యాదు చేస్తున్నాం. ఏమనంటే ఇందులో ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ నిధులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు గత సంవత్సరం శ్రీవాణి ట్రస్ట్ నిధులు మళ్లించేశారు. ₹500 వసూలు చేసి 10,000 రూపాయలు వసూలు చేసి 500 టీటీడీకి ఇచ్చి 10,000 వీళ్ళు నొక్కేశారు. జగన్ ట్రస్ట్కి వెళ్ళిపోయిందని చెప్తే ఆ రోజు నమ్మకుండా ఆ రోజున అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా ఒక కమిటీ వేసి క్లియర్ చిట్ తీసుకున్నారు. క్లియర్ చిట్ కాదు, అది ఫ్రాడ్ చేశారు. ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాం, శ్రీవాణి ట్రస్ట్ నిధులు 1350 కోట్లతో 1000 కోట్లు డిపాజిట్ అన్నారు. ఏ బ్యాంకులో ఉందో తెలియదు, జగన్ బ్యాంకులో ఏముందో అనుమానంగా ఉంది. 350 కోట్లు గుళ్ళ మరమ్మతులు చేశాం, గుళ్ళు నిర్మించామన్నారు. ఏ గుళ్ళు నిర్మించారు, ఎక్కడ నిర్మించారు, ఎన్ని గుళ్ళు నిర్మించారు, ఇంతకు లెక్కాచారం లేదు. ఈఓ వెళ్ళిపోయాడు, చైర్మన్ వెళ్ళిపోయారు, అధికారం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ లెక్కలు ఎక్కడున్నాయి? ఆ గుళ్ళు డబ్బులు ఎక్కడుంది? 350 కోట్లు. తిరుమలలో ₹1 స్కామ్ చేసినా పట్టుకొని శిక్షిస్తారు. లడ్డు బ్లాకులు అమ్మితే 10 రోజులు జైల్లో పెడతారు. అలాంటిది ఇన్ని 100 కోట్లు స్కామ్ చేసిన అధికారులు ఎందుకు వదిలేశారు? కాబట్టి టీటీడీ విజిలెన్స్లో కంప్లైంట్ ఇస్తున్నాం. వాళ్ళని టీటీడీ విజిలెన్స్తో పాటు స్టేట్ విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా టికెట్ల కుంభకోణం, మంత్రులకి, ఎమ్మెల్యేలకి విపరీతమైన దర్శనాలు ఇచ్చారు. 70-100 టికెట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఆ భక్తులు ఎవరు? ఎక్కడి నుంచి దర్శనం చేసుకున్నారు? టికెట్లు కొనుక్కున్నారు, బ్లాక్లో కొన్నారా, గోల్డ్ ఇచ్చారా, ఇంకేమైనా ఇచ్చారా? ఇవన్నీ విచారించి దేవుడి సొమ్ము పేరు చెప్పి దేవుడి పేరుతో అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిందిగా కోరుతున్నాం.